నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మురళి. మొత్తానికి ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుకున్నది సాధించారు. వర్గీకరణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన విశ్వరూప మహాసభకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీని రప్పించారు. రావడమే కాదు, 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమానికి 100% మద్దతు పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. వర్గీకరణ ఈ ఎన్నికల్లో కీలకాంశం కాబోతోందా? వర్గీకరణ తెర మీదకు రావడంతో దళిత ఓట్ బ్యాంక్ చీలిపోతుందా? అదే జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదిలా ఉంటే 3 మంత్రులు ఎర్రబల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి గెలవాలంటే ఈసారి చెమటోడ్చాల్సిందేనా? ఇదే ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఎస్సీ వర్గీకరణకు తొలి అడుగు పడింది. వర్గీకరణకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ జై కొట్టారు. 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వర్గీకరణ చేయడానికి వీలుగా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో ఎంఆర్పీఎస్ నాయకులు ఫుల్ హ్యాపీస్. ఇదిలా ఉంటే విశ్వరూప మహాసభలో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో మందకృష్ణను అక్కున చేర్చుకుని ఓదార్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు. 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమంలో వాస్తవం ఉందన్నారు. మందకృష్ణ మాదిగ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉందని కుండబద్దలు కొట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో మాదిగ ఉపకులానికి జరుగుతున్న అన్యాయం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాదిగ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే తాను అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హాజరయ్యానన్నారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను తన తమ్ముడిగా సంబోధించారు ప్రధాని నరేంద్ర మోడీ. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో తాను ఒక కార్యకర్తలా పాల్గొంటానన్నారు. సమాజంలోని అన్ని అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే కమలం పార్టీ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మాదిగ జాతి జనుల బాధలను పట్టించుకోవడానికే తాను విశ్వరూప మహాసభకు వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విశ్వరూప మహాసభ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిపై విమర్శలు ఎక్కుపెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇచ్చిన హామీని గులాబీ పార్టీ అటకెక్కించిందని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీని కూడా కేసీఆర్ సర్కార్ నిలబెట్టుకోలేకపోయిందని నిప్పులు చెరిగారు. आपसे वादा किया गया था कि किसी दलित को ही तेलंगाना का पहला सीएम बनाया जाएगा, लेकिन राज्य के निर्माण के बाद हर दलित आकांक्षाओं को कुचलते हुए सीएम की कुर्सी पर केसीआर ने कब्जा कर लिया. बीआरएस ने आपको दलित बंधु स्कीम के जरिए हजारों करोड़ रुपया देने की बात कही थी. क्या आपको इसका लाभ हुआ? सच्चाई ये है, ये स्कीम बीआरएस विधायकों के रिश्तेदारों की स्कीम बन गई है. यहां की सरकार ने इरिगेशन स्कीम्स के बदले आप लोगों को इरिगेशन स्कीम दिए हैं. కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మండిపడ్డారు ప్రధాని మోడీ.
ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు అవినీతికి వేరువేరు రూపాలని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. దళిత వర్గాలకి చెందిన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదన్నారు. అయితే బీజేపీయే పట్టుబడి రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని తెగేసి చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. जब बीजेपी ने रामनाथ कोविंद जी को राष्ट्रपति का उम्मीदवार बनाया तो कांग्रेस ने उन्हें हराने के लिए पूरी ताकत लगा दी. दलित समाज से आने वाले कोविंद जी जब राष्ट्रपति बन गए तो वो पूरे देश के राष्ट्रपति थे, हम सबके राष्ट्रपति थे. लेकिन तब भी कांग्रेस ने उनका तिरस्कार किया. जब बीजेपी ने एक महिला को भारत का पहला आदिवासी राष्ट्रपति बनाने का प्रस्ताव रखा तो कांग्रेस ने द्रौपदी मुर्मू जी का भी विरोध किया. उन्हें भी अपमानित करने का कांग्रेस कोई मौका नहीं छोड़ती. విశ్వరూప మహాసభలో ఒక అరుదైన సంఘటన జరిగింది. వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మందకృష్ణ ఎమోషనల్ అవడాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను భుజం తట్టి ఓదార్చారు. దీంతో మందకృష్ణ మరింతగా భావోద్వేగానికి గురయ్యారు. మందకృష్ణ కన్నీళ్లు చెమార్చారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అక్కున చేర్చుకుని ఓదార్చారు. అంతకుముందు ప్రసంగించిన మందకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధికే నరేంద్ర మోడీ ప్రాధాన్యమిస్తారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏది చెబితే అది చేసి చూపిస్తారని మందకృష్ణ ప్రశంసించారు. నరేంద్ర మోడీయే మాదిగల ఆకాంక్షలు నెరవేర్చగలరన్న నమ్మకం తనకుందన్నారు. మీ తమ్ముళ్ళ మాట్లాడుతున్నాం, మీ మీదనే మాకు విశ్వాసం, మీ మీదే మాకు నమ్మకం, మీ మీదే విశ్వాసం, మీద నమ్మకం అన్న. త్వరగా వర్గీకరణకు సమస్య పరిష్కారం చూపెట్టి మీరు పరిష్కారం చూపడానికి మీరు ఏ మార్గాలు వెతుకుతారో, ఎన్ని టెక్నికల్ అంశాలు పరిష్కరిస్తారో వాటన్నిటిని అధిగమించి న్యాయం చేసే బాధ్యత మా జాతి అంతా మీ మీదనే పెడుతుందనే విషయం కూడా మర్చిపోతాం. విజ్ఞప్తి చేస్తూ మళ్ళా చెప్తున్నా, ఒకటేనా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొంత అన్న మీద అంటే దేశానికి పెద్ద అన్న మీద బీజేపీ మీద కొంత దుష్ప్రచారాలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇక్కడ ఇబ్బందిగా మారుతున్నది. కానీ మీ తమ్ముడినన్నా మీ చిన్న తమ్ముడిని ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీ ఆధ్వర్యంలో మీ సంకల్పంతో ఈ సమస్య పరిష్కరిస్తే నేనే కాదన్నా దక్షిణాది రాష్ట్రాలు ఉండబడే దళితుల్లో మెజార్టీ వర్గమైన మాదిగల అండదండలు నీకు నిలబెట్టడం కూడా మర్చిపోతాను కోరుకుంటూ నేను మాట్లాడుతున్నా. ఎస్సీల వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిది 30 ఏళ్ల చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7వ తేదీన మందకృష్ణ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభమైంది. బీసీల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్లను కూడా ఏ, బి, సి, డీలుగా వర్గీకరించి అభివృద్ధి ఫలాలకు నోచుకోని వర్గాలకు న్యాయం చేయాలన్నది ఎంఆర్పీఎస్ ప్రధాన డిమాండ్. తొలుత 100 మందిలోపు యువకులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభమైంది. అయితే అతి తక్కువ సమయంలోనే వర్గీకరణ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఆధారంగా ఎస్సీలలో మాదిగ అలాగే మాదిగ ఉపకులాలకు చెందిన వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2000 రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఏబిడిసిలుగా వర్గీకరిస్తూ చట్టం తీసుకువచ్చింది. అయితే ఇది 4 ఏళ్ల పాటు అమలులో ఉంది.
ఇదిలా ఉంటే మరోవైపు వర్గీకరణ అనేది దళితుల్లో ఐక్యత దెబ్బతీస్తుందన్న వాదన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వర్గీకరణను సవాల్ చేస్తూ మాల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎస్సీల వర్గీకరణకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 4 ఏళ్ల పాటు అమల్లో ఉన్న ఎస్సీల వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. एक कमेटी का गठन करेंगे जो आपके सशक्तिकरण के हर रास्ते को अपनाएगी. हम और आप ये भी जानते हैं कि एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है. आपकी इस लड़ाई को हम न्याय की लड़ाई मानते हैं. बाबा साहब आंबेडकर ने हमें जो संविधान दिया है, उस संविधान ने न्याय की जिम्मेवारी मुझ पर दी है. हम उस न्याय को सुनिश्चित करा करके ही रहेंगे. अदालत में भी आपको न्याय मिले, ये भारत सरकार की सर्वोच्च प्राथमिकता है. पूरी मजबूती के साथ भारत सरकार न्याय के पक्ष में आपके साथी बनकर के खड़ी रहेगी. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ మళ్లీ పోరాటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా సికింద్రాబాద్లో అణగారిన వర్గాల విశ్వరూప మహాప్రదర్శన పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఏమైనా తాము నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవడమే తొలి విజయంగా పేర్కొంటున్నారు ఎంఆర్పీఎస్ లీడర్లు. అంతేకాదు ఎస్సీల వర్గీకరణకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. లక్ష్య సాధనలో తొలి అడుగు పడిందంటున్నారు ఎంఆర్పీఎస్ నాయకులు. స్వతంత్ర ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.